నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను హరిత. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి? చిగుర్ల సమస్యలకు పరిష్కారం ఏంటి? దీని గురించి వివరించడానికి స్టూడియోలో ఉన్నారు ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్ నుండి సీనియర్ డెంటిస్ట్ డాక్టర్ శారద. హలో డాక్టర్ గారు, నమస్తే. ముందుగా మీ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్ గురించి చెప్పండి. ఎక్కడ ఉంది? ఎలాంటి లేటెస్ట్ టెక్నాలజీ మీ దగ్గర ఉంది? మా ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ 2001లో మాదాపూర్లో హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది హరిత. అండ్ ఇది మా ఫౌండర్ అయిన డాక్టర్ కే రెడ్డి గారు స్టార్ట్ చేశారు. మా దగ్గర రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అంటే రెగ్యులర్ డెంటల్ ట్రీట్మెంట్స్ లైక్ ఫిల్లింగ్, స్కేలింగ్, సింగిల్ విజిట్ రూట్ కెనాల్స్, అలైనర్స్, టీత్ వైట్నింగ్, గమ్ సర్జరీస్తో పాటు ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ అంటే సింపుల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ నుంచి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ లైక్ ఎముక లేకపోయినా కానీ ఇంప్లాంట్స్ పెట్టి ఇమీడియట్గా టీత్ రీప్లేస్ చేసే ప్రక్రియ. అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ ట్రీట్మెంట్స్ ఏంటంటే మేము డెంటల్ కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. అంటే ఈ బేసిక్ అండ్ అడ్వాన్స్ ఇంప్లాంట్స్ నేర్చుకుందాం అనుకునే డాక్టర్స్ వచ్చి మా దగ్గర ఇవి ఇంప్లాంట్ ట్రీట్మెంట్స్ నేర్చుకుంటూ ఉంటారనమాట. నాకు డౌట్ ఏంటంటే, ఈ ఎముక కంటే మన టీత్ అనేది చాలా స్ట్రాంగ్ అంటారు. మరి టీత్ పుచ్చిపోవడం అంటే ఏంటి? ఎందుకు పుచ్చిపోతాయి? మన నోట్లో ఎన్నో రకాల బ్యాక్టీరియా ఉంటాయి హరిత. ఈ బ్యాక్టీరియా ఏంటంటే మన నోట్లో ఏదైనా ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోయాయి అనుకోండి, ఆ ఫుడ్ పార్టికల్స్ నోట్లో సలైవా ఉంటుంది కదా, లాలాజలం అంటారు, ఆ కలిసి ప్లాక్ అనే సన్నటి లేయర్ ఫామ్ అవుతుంది అనమాట టూత్ పైన. ఇది రెగ్యులర్ బేసిస్లో ఫామ్ అవుతూ ఉంటుంది పంట పైన. మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, సరే, బ్రష్ చేసుకొని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే సరే. లేకపోతే ఏం చేస్తుందంటే ఈ ప్లాక్ అనేది మన పంట పుచ్చిపోవడానికి ప్లస్ గమ్ ప్రాబ్లమ్స్కి దారితీస్తుంది. అండ్ అదే కాకుండా నోట్లో ఏమైనా ఫుడ్ పార్టికల్స్ మిగిలిపోతే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ పార్టికల్స్లో ఉన్న షుగర్, స్టార్చ్తో కలిసి యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ యాసిడ్ అనేది మన టీత్ని వీకెన్ చేస్తుంది అనమాట. టీత్ని వీకెన్ చేసి పుచ్చుకు దారితీస్తుంది. అండ్ ఇది కాకుండా కొందరికి ఉండడమే సలైవా అనేది యాసిడిక్ ఉంటుంది. లేకపోతే డ్రై మౌత్ అని వినుంటారు, నోట్లో ఈ వాటర్ అనేది సరిగా ఊరదనమాట. వాళ్ళకి ఏమవుతుందంటే ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా కానీ ఈ సలైవా లేకపోవడం వల్ల నోట్లో ఉన్నది క్లియర్ కాదనమాట. క్లియర్ కాకపోవడం వల్ల కూడా డీకేకి దారితీస్తుంది అనమాట. పన్ను పుచ్చిపోయిందని ఎవరికి వాళ్ళు తెలుసుకోవడం ఎలా? ఇది మనం నోట్లో చూసుకుంటే ఒక బ్లాక్ లైన్ కానీ లేకపోతే ఒక బ్లాక్ స్పాట్ లాగా కానీ కనిపిస్తుంది. అయితే అన్ని బ్లాక్ లైన్లు, స్పాట్లు పుచ్చులని నేను చెప్పట్లేదు. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఇంతకుముందు లేదు, పళ్ళ మధ్య ఇరుక్కునే ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఈ మధ్య ఇరుక్కుంటుందంటే మాత్రం డీకే స్టార్ట్ అవుతున్నట్టేనండి. ఇది కాకుండా సెన్సిటివిటీ అంటే చల్లగా పుల్లగా తీసుకుంటే షాక్ కొట్టినట్టు అవుతుంది అంటారు చూడండి, అలా సెన్సిటివిటీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే పెయిన్ ఉన్నా కానీ పంటలో డీకే వచ్చినట్టే, పుచ్చిపోయినట్టే. పన్ను పుచ్చిపోతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందేనా? అన్ని పుచ్చిపళ్ళకి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అవసరం ఉండదు హరిత. యాక్చువల్లీ మన నోట్లో కనిపించే క్రౌన్ భాగానికి 3 లేయర్స్ ఉంటాయి అనమాట. పైన ఇనాబుల్ అని, దాని కింద డెంటిన్ అని, మధ్యలో నర్వ్ అని ఉంటుంది. అయితే పుచ్చు కనుక ఇనీషియల్ స్టేజ్లో అంటే ఇనామిల్లో కానీ డీకే డెంటిన్లో కానీ డీకే ఉంటే ఏం చేస్తామంటే జస్ట్ ఆ డీకే పోర్షన్ తీసి ఫిల్లింగ్ చేసేస్తాం. కానీ వన్స్ అది నర్వ్ ఎంటర్ అయిందంటే నర్వ్ కంటిన్యూస్ స్ట్రక్చర్ అనమాట. ఆ కండిషన్లో బాగా పెయిన్ వస్తుంది. ప్లస్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తప్పితే వేరే ఆల్టర్నేటివ్ ఉండదు మనకి. ఓకే, బెస్ట్ ఆప్షన్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అసలు? అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏంటంటే మన టూత్లో 2 భాగాలు ఉంటాయి. మన నోట్లో కనిపించే క్రౌన్ భాగం కాకుండా ఎముకలో రూట్ భాగం అని ఉంటుంది, పంటి వేర్లు ఉంటాయి. అయితే ఈ పంటి నరం ఇన్ఫెక్ట్ అయితేనే నేను రూట్ కెనాల్ అని చెప్పాను కదా, ఆ నరం ఏంటంటే క్రౌన్లోనే కాకుండా రూట్లో కూడా ఉంటుందన్నమాట. సో ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తామంటే మా దగ్గర డెంటల్ ఫైల్స్ అని ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి రూట్ కెనాల్స్ ట్రీట్మెంట్ చేయడానికి. ఆ ఫైల్స్ హెల్ప్తో ఈ నర్వ్, ఇన్ఫెక్ట్ అయిన నర్వ్ అంతా క్లీన్ చేసి మొత్తం ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ అయిన తర్వాత గట్టపరచ అనే ఫిల్లింగ్ మెటీరియల్తో ప్రాపర్గా సీల్ చేస్తాం అనమాట, మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉండడానికి. పన్ను పుచ్చిపోయినా కూడా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం వల్ల, నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ కనిపిస్తాయి? అయితే ఈ మా జనరల్ ప్రాక్టీస్లో అంటే రెగ్యులర్ ప్రాక్టీస్లో ఈ ప్రాబ్లం అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం హరిత. అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్లనో లేకపోతే భయం వల్లనో లేకపోతే టైం లేకనో ఏం చేస్తారంటే పెయిన్ వచ్చినప్పుడల్లా మెడిసిన్స్ దొరుకుతాయి కదండి, ఆ మెడిసిన్స్ వేసుకొని ఈ పెయిన్, అప్పుడు మెడిసిన్స్ వల్ల పెయిన్ కంట్రోల్ అవుతుంది. సో ట్రీట్మెంట్ అనేది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే నొప్పి అనేది టెంపరరీగా కంట్రోల్ అయింది కానీ లోపల డ్యామేజ్ అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్ఫెక్షన్ పంటలోనే ఉంది. ఇన్ఫెక్షన్ పంటలో ఉన్నంత కాలం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్లీన్ చేయడం ఈజీయే.
కానీ వన్స్ అది ఇన్ఫెక్షన్ పన్నుని క్రాస్ అయ్యి పంటి ఎముకలోకి స్ప్రెడ్ అయిందనుకోండి, స్వెల్లింగ్ వస్తుంది. సో, ఆ స్వెల్లింగ్ వచ్చిన కేసెస్‌లో ఏంటంటే రూట్ కెనాల్ చేయడం కష్టమే కాకుండా దాని ప్రోగ్నోసిస్ ఎలా ఉంటుందో చెప్పలేమనమాట. అంటే ఎన్ని రోజులు సర్వ్ చేస్తుందా రూట్ కెనాల్, మళ్ళీ ఫ్యూచర్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది బాగా డ్యామేజ్ అయిన కేసెస్‌లో కష్టం అనమాట. ఎక్స్‌పెక్ట్ చేయడం ట్రీట్మెంట్ ఎలా ఇంకోటి విన్నాను వస్తుందని. నేను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే నొప్పి ఉంటుందని చాలా మంది భయపడుతుంటారు. నిజంగా నొప్పి ఉంటుందా? నొప్పి లేకుండా మీరేమైనా చేస్తారా? ఇది పాత కాలం ఇది ఓల్డ్ కాన్సెప్ట్ హరిత. ముందు ఇప్పుడేంటంటే సింగిల్ విజిట్‌లో ఒకటే ఇంజెక్షన్‌లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ క్లీనింగ్ అనేది చేసి, ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి, ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువుంటే లేజర్ సహాయంతో ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి ఫిల్లింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ టోటలీ పెయిన్‌లెస్ ప్రొసీజర్. ఇంకోటి కూడా విన్నాను. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కూడా ఫెయిల్ అవుతుందని విన్నాను. అయిందని కూడా చెప్పిన వాళ్ళున్నారు. సో, ఇది నిజమేనా? ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏముంటాయి? యాహ్! దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి హరిత. యాక్చువల్లీ మన దవడ పన్ను విషయానికొస్తే, ఈ దవడ పన్నులో ఏంటంటే 3 కెనాల్స్ అని ఉంటాయి. ఈ రూట్ కెనాల్స్. ఆ కెనాల్స్ అన్నీ క్లీన్ చేయాల్సి ఉంటది. అయితే ఈ 3 కెనాల్సే కాకుండా ఒక్కొక్కసారి అడిషనల్ యాక్సెసరీ కెనాల్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ 3 కెనాల్స్ ఫిల్ చేయకుండా 2 ఫిల్ చేసినా, లేకపోతే అసలు యాక్సెసరీ కెనాల్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయకపోయినా గానీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఏంటి, ఇన్ఫెక్షన్ మొత్తం క్లియర్ కాకుండా ఫిల్లింగ్ చేసినా ఫెయిల్ అవుతుంది. లేదా ఇప్పుడు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, రూట్ ఎండ్ వరకు క్లీన్ చేసి ఫిల్ చేయాలి. ఆ రూట్ ఎండ్ వరకు ఫిల్ చేయకుండా మధ్యలోకే ఆపేసినా, లేకపోతే ఫిల్లింగ్ ఓవర్ ఎక్స్టెన్షన్ చేసినా గానీ ప్రాబ్లమే. అండ్ వన్ మోర్ రీజన్ ఏమైంటుందంటే, మనం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే పర్మనెంట్ ఫిల్లింగ్ చేయాలి. క్యాప్ పెట్టకముందు దానికి పర్మనెంట్ ఫిల్లింగ్ చేసి తర్వాత క్యాప్ పెట్టాలి. కొందరు ఏంటంటే ఆ టెంపరరీ ఫిల్లింగ్ తోటే దానిపైన క్యాప్ ఇచ్చేస్తారు. సో, దీంట్లో ఏంటంటే వాటర్ సీపేజ్ అనేది జరిగి కూడా రూట్ కెనాల్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ప్రాపర్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అయ్యి కరెక్ట్‌గా చేస్తే మాత్రం ఫెయిలియర్ ఛాన్సెస్ ఉండవని చెప్పొచ్చు. ఇంకోటి మనకు 32 టీత్ ఉంటాయి. ఒక్కటి తీయించుకోవడం వల్ల నష్టం ఏముంటుంది? తీయించుకుంటే పోలా? ఒక్క పన్ను తీయించుకున్నా గానీ, ఈ ఆర్చ్ అంటే తీయించుకున్న సైడ్ కింద ఆర్చ్, పైన దాంట్లో గూడా టీత్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. అంటే ఎలా అవుతాయి డిస్టర్బ్? యాహ్! ఫర్ ఇన్‌స్టెన్స్ హరిత, కింద పన్ను తీయించుకున్నాం అనుకోండి. సరే, ఈ పన్ను తీయించుకుంటే మనం నమిలినప్పుడు ఫోర్సెస్ పడతాయి గదా! జనరల్‌గా అన్ని పళ్ళు కలిసి ఉంటే ఫోర్సెస్ అనేది ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. కానీ ఈ పన్ను లేకపోయేసరికి ఏమవుతదంటే, ఈ పక్క పళ్ళ మీద బరువు పడ్డప్పుడు ఈ టీత్ అనేవి ఈ గ్యాప్ సైడ్ బెండ్ అవుతూ ఉంటాయి నమిలినప్పుడల్లా. అండ్ ఈ గ్యాప్ సైడ్ ఏంటైతే ఈ పళ్ళు ఏం చేస్తాయంటే టిల్ట్ అవుతుంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ పళ్ళకి పక్కనున్న పళ్ళకి గ్యాప్ క్రియేట్ అవుతుంది. గ్యాప్ వస్తే ఏమవుతుంది, తిన్నది ఇరుక్కుంటది. ఇరుక్కుంటే మళ్ళీ మిగతావి కూడా డిస్టర్బ్ అవుతాయి. క్యావిటీస్ వస్తాయి. అదే కాకుండా ఇప్పుడు గ్యాప్ ఉన్న సైడ్ ఆపోజిట్ ఆర్చ్ కింద తీయించుకుంటే పైన ఆర్చ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉన్న టూత్ ఏమవుతుందంటే మెల్లిగా కిందికి జారడం మొదలు పెడుతుంది. అది కిందికి జారిందంటే మళ్ళీ ఆ పంటికి పక్క పళ్ళ మధ్యలో గ్యాప్స్ వస్తాయి. సేమ్ అదే ప్రాసెస్. మళ్ళీ డీకే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సరే, ఒక సైడ్ అంతా ప్రాబ్లమ్ ఉంది అని మనం ఏం చేస్తాము, ఇటు సైడ్ నమిలితే ఇరుక్కుంటుందని ఇంకో సైడ్ తినడం మొదలు పెడతాం. అయితే ఏమవుతుందంటే ఈ రెండు సైడ్స్ ఈక్వల్‌గా నమిలి బ్యాలెన్స్ చేసి నమలాల్సింది పోయి, ఒకటే సైడ్ తింటే ఏమవుతుంది, దీని మీద వెయిట్ ఎక్కువ పడుతుంది. పడి ఈ టీత్ తొందరగా డ్యామేజ్ అయితాయి. అదే కాకుండా ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ఒకటే సైడ్ నమలడం వల్ల. ఇంకోటి, తీసిన పన్ను వెంటనే పెట్టించుకుంటే ఈ ప్రాబ్లమ్స్‌ని అవాయిడ్ చేయొచ్చు కదా? కరెక్ట్ హరిత. ఇప్పుడు ఒక పన్ను తీయించుకున్నారనుకోండి, దాన్ని రీప్లేస్ చేయించాలంటే బ్రిడ్జ్ పద్ధతిలో అన్నా చేయించాలి. అంటే పక్క పళ్ళు అరగదీసి పెట్టాలి, లేదా ఇంప్లాంట్ అన్నా పెట్టించుకోవాలి. వీటికి ఖర్చు ఎక్కువ. ఓకే, మన రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ వేసిన దానికంటే ఎక్స్‌పెండిచర్ ఎక్కువ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మన న్యాచురల్ టూత్ సేవ్ చేసుకునే ఛాన్స్ ఉన్నప్పుడు దాన్ని తీయించుకొని ఆర్టిఫిషియల్ పన్ను పెట్టించుకుంటామన్నది మాత్రం అది పెద్ద మిస్టేక్ అండి. మన న్యాచురల్ టూత్ స్ట్రెంత్ ముందు రీప్లేస్ చేసినది ఏ మెటీరియల్ అయినా సరే, టైటానియం కానీ ఏదన్నా కానివ్వండి, దీని స్ట్రెంత్ ముందు అది పనికిరాదు. అంటే ఏదైనా ముందు జాగ్రత్తనే మంచిదంటారు. ప్రాబ్లం ఎక్కువ అవ్వకముందే ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంకా చాలా బెటర్. అలా చేస్తే మీకు చిన్న ట్రీట్మెంట్‌తో సరిపోతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది, మీ న్యాచురల్ టీత్ మీకు సేవ్ అవుతాయి. డాక్టర్ గారు, ఇంకోటి, అసలు చిగుర్ల ప్రాబ్లమ్స్‌ని గుర్తించడం ఎలా? మన పంటి సంరక్షణలో చిగుర్లు చాలా పెద్ద రోల్ ప్లే చేస్తాయి హరిత. నేను ఇంతకుముందు ప్లాక్ అని చెప్పాను చూడండి, సన్నటి లేయర్ ఫామ్ అవుతుంది పన్ను మీద. సరిగ్గా బ్రష్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ ప్లాక్ అనేది కాల్సిఫై అయ్యి టాటార్ అంటారు చూడండి, అది ఫామ్ అవుతుంది. ఈ గార ఏం చేస్తుందంటే చిగుర్లకు ఇరిటెంట్ లాగా పనిచేస్తుంది. అంటే రఫ్గా ఉండడం వల్ల చిగుర్లు ఇరిటేట్ అయ్యి బ్లీడింగ్ గమ్స్లో నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ ఇండికేషన్ అసలు గమ్ ప్రాబ్లం ఉందని.
మన బాడీ ఎప్పుడు చిన్న చిన్న సంకేతాలు పంపిస్తుందండి ప్రాబ్లం ఉందని. మనం కొంచెం అలర్ట్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకుంటే బెటర్. అయితే ఈ బ్లీడింగ్ గమ్స్ అనేది మీరు డెంటిస్ట్ చిగుళ్ళ నుంచి బ్లీడింగ్ అవుతుందని మీరు డెంటిస్ట్‌ని అప్రోచ్ అయ్యారనుకోండి, సింపుల్ క్లీనింగ్‌తో సరిపోతుంది. అదే నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది, చిగుర్లలో వాపొస్తుంది. మన నార్మల్ కలర్ ఉండకుండా పింకిష్ రెడ్ ఉంటాయి కదా మన గమ్స్, అది కాకుండా రెడ్‌గా అవుతాయన్నమాట. సరే ఈ స్టేజ్‌లో అయినా డెంటిస్ట్ దగ్గరికెళ్తే ఈ స్టేజ్‌లోనైనా క్లీనింగ్ తోటే అడ్జస్ట్ కావచ్చు. లేదా క్యూరిటాజ్ అని కొంచెం డీప్ క్లీనింగ్ చేయాల్సొస్తుందన్నమాట. కొందరు ఏం చేస్తారంటే ఈ స్టేజ్ కూడా ఇగ్నోర్ చేస్తారు. అయితే ఏమవుతుంది, నెక్స్ట్ స్టేజ్ చెప్తున్నాను. మనం పళ్ళని చిగుళ్ళు టైట్‌గా పట్టుకోవాలి. సో ఈ వాపు వచ్చేసరికి ఏమైతాయంటే ఈ పంటిని వదిలేస్తాయన్నమాట చిగుళ్ళు. సో తిన్నదంతా లోపలికెళ్తుంది. దాంతో ఏమైతే ఈ గ్యాప్ పెరిగిపోతుంది పంటికి చిగురికి. దాన్ని పాకెట్స్ అంటాం అనమాట. సో ఈ పాకెట్ స్టేజ్‌లోనైనా వెళ్తే లేజర్ ట్రీట్మెంట్ అనేది చేస్తాం. లేజర్ ట్రీట్మెంట్ అంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ క్లీనింగ్, కానీ లేజర్ హెల్ప్‌తో ఇన్ఫెక్షన్ డీప్‌గా ఉంది కాబట్టి లేజర్ హెల్ప్‌తో క్లీన్ చేయడం జరుగుతుందన్నమాట. ఏదైనా ప్రాబ్లమ్‌ని స్టార్టింగే గుర్తించి ముందస్తుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే అసలు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని చెప్తున్నారు. ప్రాబ్లమ్‌ను బాగా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయాల్సి ఉంటుంది? సరే ఇప్పుడు ఈ గమ్ ప్రాబ్లమే తీసుకోండి హరిత. ఇప్పుడు నేను లేజర్‌తో చేయొచ్చు అన్నాను కదా. సరే లేజర్ స్టేజ్‌లో కూడా దాటిపోయింది అనుకోండి, ఏమవుతుందంటే పన్నుని పట్టుకునే ఎముక అనేది గ్రాడ్యువల్‌గా అరిగిపోవడం మొదలుపెడుతుంది. సో ఏమవుతుంది, పళ్ళు లూజ్ అవుతాయి. సో ఈ స్టేజ్‌లో వెళ్తే ఫ్లాప్ సర్జరీ ఆర్ గమ్ సర్జరీ అని చేస్తారనమాట. అయితే ఒకవేళ బోన్ లాస్ ఎక్కువ ఉందనుకోండి, దీంట్లో క్లీన్ చేసిన తర్వాత బోన్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. బోన్ యాడ్ చేసి ఫ్లాప్ సర్జరీ అనేది చేస్తారు. సో ఇది ఫైనల్ స్టేజ్ అనుకోండి. ఈ స్టేజ్‌లో కూడా మనం యాక్షన్ తీసుకోకపోతే పళ్ళు బాగా లూజ్ అయిపోతాయి. ఇక అప్పుడు పళ్ళు తీయించుకోవడం తప్పితే ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. ఉన్నది ఊడే వరకు ఉంచుకునే బదులు ముందే వెళ్తే బెటర్ అంటారు. సో పళ్ళు పుచ్చిపోకుండా అసలు చిగుర్ల నుంచి రక్తం కారకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలి ఎవరికి వారు పర్సనల్‌గా? యాక్చువల్లీ మన టీత్ ఒక ఏజ్ పీరియడ్‌తో రావు హరిత. దే ఆర్ మెంట్ టు లాస్ట్ ఫర్ అవర్ లైఫ్ టైమ్. అంటే మనం ఉన్నంత కాలం వాటిని మెయింటైన్ చేసి పెట్టాలి. దానికి సింపుల్ టిప్స్, ప్రాపర్ ట్రీట్మెంట్ ఈ టిప్స్ ఫాలో అయితే చాలు. దానికి పెద్ద కష్టమేమి ఉండదు. యాక్చువల్లీ మనకి ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ ఇగ్నోర్ చేస్తాం. ఫస్ట్ బ్రషింగ్ ప్రాపర్‌గా చేయాలి. అంటే బ్రషింగ్ అంటే ఏదో నోట్లో బ్రష్ పెట్టి క్లీన్ చేయడం కాదండి. దానికి సెపరేట్ ప్రాపర్ టెక్నిక్ ఉంటుంది. ఆ టెక్నిక్ ఫాలో అయ్యి రోజుకు 2 సార్లు, అంటే మార్నింగ్ బ్రష్ చేయడమే కాకుండా రాత్రి పడుకోకముందు చేయాల్సిన లాస్ట్ పని బ్రష్ చేయడం. ఓకే. నెక్స్ట్ తిన్నది ఇరుక్కుంటుంది కొందరికి. కానీ అదేంటంటే బ్రష్ చేయడం వల్ల తిన్నది ఇరుక్కున్నది ఏంటంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్నది క్లియర్ కాదు. ఆ పని ఫ్లాసింగ్ చేస్తుంది. బ్రషింగ్‌తో పాటు డైలీ వన్స్ ఫ్లాసింగ్ చేయాలన్నమాట. ఫ్లాసింగ్ చేయడం వల్ల ఏంటంటే పళ్ళ మధ్యలో ఇరుక్కున్నది ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి, మనం తిన్న ప్రతిసారి బ్రష్ చేయలేం. ఓకే. సో మౌత్ రిన్స్ చేసుకోవాలన్నమాట. అయితే ఈ మౌత్ రిన్స్ చేసుకోవడానికి మీరు ఫార్మసీకి వెళ్ళి ఒక మౌత్ వాష్ కొనుక్కొని అంత చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు ఉప్పేసి రిన్స్ చేస్తే చాలు. సరే గోరువెచ్చని నీళ్ళు కూడా మనకు అందుబాటులో లేవు అన్నప్పుడు ట్యాప్ వాటర్‌తో తిన్న వెంటనే ప్రాపర్‌గా రిన్స్ చేసుకోండి. ఆ తిన్న పార్టికల్స్ వీలైనంతగా క్లియర్ అయిపోతాయి. అండ్ ఇంకొకటి టంగ్ క్లీనింగ్. మనం ఇమాజిన్ కూడా చేసుకోలేనన్ని బ్యాక్టీరియా ఉంటాయి టంగ్ పైన. ఇది మన బ్యాడ్ ఓరల్ హైజీన్‌కి ప్లస్ బ్యాడ్ బ్రెత్ అంటారు చూడండి, నోటి దుర్వాసన, దానికి దారితీస్తుంది. సో బ్రష్ చేసినప్పుడు టంగ్ క్లీనింగ్ చేయడం మరవద్దు. మనకు బ్రష్ వెనకాలే వస్తున్నాయి ఇప్పుడు, బ్రష్‌కే వెనక రఫ్‌గా వస్తుంది. దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ప్రాపర్ మెయింటెనెన్సేనా? దీనికి ఎంత టైం పట్టదు హరిత? మాక్సిమం 10 మినిట్స్. చేయాలనుకుంటే చేయొచ్చు, నెగ్లెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు, జబ్బుల్ని కొని తెచ్చుకోవచ్చు, అంతేనా? అండ్ ఇంకొకటి, డెంటల్ చెకప్ అవసరం పడుతుంది రెగ్యులర్‌గా. అయితే కొందరు రిస్క్ గ్రూప్‌లో ఉంటారు. రిస్క్ గ్రూప్ అంటే వాళ్ళు చాలా కామన్‌గా ప్రోన్ ఉంటారనమాట ఈ క్యావిటీస్ గానీ, గమ్ ప్రాబ్లమ్స్ కానీ. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎక్స్‌ప్లెయిన్ చేశాను చూడండి, సలైవానే అసిడిక్ ఉంటుంది, లేకపోతే నోట్లో సలైవా ఉండదు, డ్రై మౌత్ ఉంటుందని. వాళ్ళు చాలా ప్రోన్ ఈ క్యావిటీస్‌కి. అండ్ కొందరివి ఈ గ్రైండింగ్ సర్ఫేస్ ఉంటుంది చూడండి, దానిపైన ఉన్న గ్రూవ్స్ కొంచెం డీప్‌గా ఉంటాయి. ఆ డీప్‌గా ఉండేసరికి ఏంటంటే తిన్నది అక్కడ కూర్చుండిపోయి క్యావిటీస్‌కి దారితీస్తుంది. సో ఇట్లా ప్రోన్ ఉన్న వాళ్ళు కొంచెం రెగ్యులర్‌గా డెంటిస్ట్ దగ్గరికెళ్ళి, అంటే రెగ్యులర్‌గా అంటే ఎన్నాళ్ళకు ఒకసారి ఖచ్చితంగా
ప్రాబ్లం ఉన్నా లేకున్నా డెంటిస్ట్ ని సంప్రదించాలి ఎన్నాళ్ళకు ఒకసారి? ఇయర్లీ వన్స్ మోర్ దెన్ ఇనఫ్ హరిత. అలా వెళ్తే ఇనీషియల్ స్టేజ్లో క్యావిటీస్ ఉన్నా, గమ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా కానీ సింపుల్ క్లీనింగ్, లేకపోతే క్యావిటీస్ ఉంటే ఫిల్లింగ్ చేసుకుని మనం అదే స్టేజ్లో దాన్ని ఇరాడికేట్ చేయొచ్చు అనమాట. ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఉంటుంది. పళ్ళు పుచ్చిపోయినా బాధపడిన అవసరం లేదు, అండ్ చిగుర్ల నుంచి రక్తం వచ్చినా భయపడిన అవసరం లేదు. సో రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి, వచ్చాక ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేయించుకోండి. లేటెస్ట్ టెక్నాలజీ, నొప్పి లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్ లో అని చెప్తున్నారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరు ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్స్ క్లినిక్ ని సంప్రదించాలనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.